హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీ ఫైలింగ్ న్యూ అప్డేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అక్టోబర్ 1, 2025 నుంచి జిఎస్టీ రిటర్న్లో చాలా చేంజెస్ వచ్చాయి. జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ న్యూ చేంజెస్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జిఎస్టీ ఫైలింగ్లో మనకు వచ్చిన న్యూ చేంజెస్ ఏంటో చూద్దాము. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో చివరి వరకు చూడండి. నెక్స్ట్ ఫస్ట్ వన్, జిఎస్టీలో మనకు వచ్చిన చేంజెస్లో ఫస్ట్ వన్ ఐటీసీ ఆటో పాపులేషన్ రద్దు అన్నాడు. మనము ఫస్ట్ జిఎస్టీ ఫైలింగ్ గురించి తెలుసుకోవాలి. రెగ్యులర్ డీలర్ అనే అతను ఎప్పుడు కూడా ఎవ్రీ మంత్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసుకుంటారు. జిఎస్టీఆర్ 1 రిటర్న్ అంటే ఏంటి? జిఎస్టీఆర్ 1 రిటర్న్నే మనం సేల్స్ రిటర్న్ అంటాము. మన ఆర్గనైజేషన్లో ఈ పర్టికులర్ మంత్లో జరిగిన సేల్స్ కానీ సేల్స్ రిటర్న్స్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తూ జిఎస్టీఆర్ 1 రిటర్న్ సబ్మిట్ చేసుకుంటాం. మనం ఫైల్ చేసిన జిఎస్టీఆర్ 1 అండ్ 1A బేస్ చేసుకొని 3B అనేది ఆటో పాపులేట్ అవుతుంది. మన సప్లయర్ ఫైల్ చేసిన రిటర్న్ బేస్ చేసుకొని మనకి జిఎస్టీఆర్ 2B అనేది ఆటో పాపులేట్ అవుతుంది. మనకి జిఎస్టీఆర్ 2Bలో మన ఐటీసీ డీటెయిల్స్ ఆటో పాపులేట్ అవుతాయి. జిఎస్టీఆర్ 2Bలో ఆటో పాపులేట్ అయినటువంటి ఐటీసీని మనము 3B రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు క్లెయిమ్ చేసుకుంటాం. మనకి అక్టోబర్ మంత్ నుంచి, అక్టోబర్ 1, 2025 నుంచి ఐటీసీ అనేది జిఎస్టీఆర్ 2Bలో ఆటో పాపులేట్ అవ్వదు. జిఎస్టీఆర్ 2B ఆటోమేటికలీ ఆటో పాపులేట్ అవ్వదు. ఇంకటి నుంచి మనం మాన్యువల్గా జనరేట్ చేసుకోవాలి. ఈ మాన్యువల్గా ఎలా జనరేట్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ పాయింట్, జిఎస్టీఆర్ 3B ట్యాక్స్ లైబిలిటీ లాక్. మనం ఫైల్ చేసిన జిఎస్టీఆర్ 1 అండ్ 1A ద్వారా 1Aని బేస్ చేసుకొని జిఎస్టీఆర్ 3Bలో మనం కట్టాల్సిన ట్యాక్స్ లైబిలిటీ ఆటో పాపులేట్ అవుతుంది. జిఎస్టీఆర్ 3Bలో ఆటో పాపులేట్ అయినటువంటి ట్యాక్స్ లైబిలిటీ కాలము లాక్ అయిపోతుంది, దాన్ని మనం ఎడిట్ చేయలేము. జిఎస్టీఆర్ 1 అండ్ 1Aలో మీరు ఏదైనా మిస్టేక్స్ చేసుంటే జిఎస్టీఆర్ 3Bలో మనము ట్యాక్స్ లైబిలిటీ కరెక్షన్ చేసుకోవచ్చు అని కొంతమంది అనుకుంటారు. అక్టోబర్ మంత్ నుంచి అలా కరెక్షన్ చేయలేము. కాబట్టి మీకు ఏదైనా మీ జిఎస్టీఆర్ 1 మీకు ట్యాక్స్ లైబిలిటీలో కానీ ట్యాక్సిబుల్ వాల్యూలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు జిఎస్టీఆర్ 1లో ఏదైనా మిస్టేక్స్ చేశారు అన్నప్పుడు 1Aలో కరెక్షన్ చేసుకోండి. మేడం, మేము జిఎస్టీఆర్ 1లో మిస్టేక్ చేసాము, 1Aలో మేము కరెక్షన్ చేసుకోలేదు, ఇప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ మంత్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు దాన్ని కరెక్షన్ చేసుకోండి అంతే. జిఎస్టీఆర్ 3Bలో మాత్రం ఆటో పాపులేట్ అయిన ట్యాక్స్ లైబిలిటీ కాలంని ఎడిట్ చేయలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ జిఎస్టీఆర్ 1ని కరెక్ట్గా ఫైల్ చేయాలి. ఈ మంత్ నుంచి మనం జిఎస్టీఆర్ 1 కరెక్ట్గా ఫైల్ చేసామంటే 3B ఆటోమేటిక్గా కరెక్ట్గా ఉంటుంది. జిఎస్టీఆర్ 1ను మిస్టేక్ లేకుండా కరెక్ట్గా ఫైల్ చేయడానికి ట్రై చేయాలి. జిఎస్టీఆర్ 3B ఒకసారి ఎక్కడ ఆటో పాపులేట్ అవుతుందో చూడండి. నేను ఆల్రెడీ ఇక్కడ లాగిన్ అయ్యాను, జిఎస్టీ పోర్టల్లో లాగిన్ అయ్యాను. నేను సెప్టెంబర్ మంత్ రిటర్న్స్ మనం ఇంకా ఫైల్ చేయలేదు. 1 3B రిటర్న్ ఫైల్ చేయడానికి కూడా మనకి చాలా టైం ఉంది. కాబట్టి నేను ఆగస్ట్ మంత్ ఫైల్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ ఆటో డ్రాఫ్టెడ్ ఐటీసీ స్టేట్మెంట్ ఫర్ ద మంత్ 2B అనేది మనకి చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఎవ్రీ మంత్ కూడా 14వ తారీఖు, 13వ తారీఖు తర్వాత 14వ తారీఖు మనకి జిఎస్టీఆర్ 2B ఆటో పాపులేట్ అయిపోయేది. అక్టోబర్ మంత్ నుంచి ఇది ఆటో పాపులేట్ అవ్వదు, మనం మాన్యువల్గా జనరేట్ చేయాలి. ఎలా జనరేట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసాము అంటే ఎలా చేయాలో నేను చెప్తాను. నెక్స్ట్ ఒకసారి ఇది 3B చూద్దాము. నేను లాస్ట్ మంత్ తీసుకుంటున్నాను, ఇక్కడ క్వార్టరు ఆగస్ట్ మంత్ తీసుకుంటున్నాను. సర్చ్ క్లిక్ చేయండి. చూడండి, మనం 1 ఫైల్ చేసేసాము. 3B అనేది ఆటో పాపులేట్ అవుతుంది. ఆల్రెడీ ఫైల్ చేసాం కాబట్టి వ్యూ క్లిక్ చేస్తున్నాము. మనం ఫైల్ చేసిన జిఎస్టీఆర్ 1 అండ్ 1A బేస్ చేసుకొని ఈ 3B ఆటో పాపులేట్ అవుతుంది. ఈ జిఎస్టీఆర్ 3Bలో 3.1 అనే బాక్స్లో మన ట్యాక్స్ లైబిలిటీ ఆటో పాపులేట్ అవుతుంది. చూడండి, క్లిక్ చేయండి ఇక్కడ. మనం ఫైల్ చేసిన జిఎస్టీఆర్ 1 అండ్ 1A బేస్ చేసుకొని ఈ జిఎస్టీఆర్ 3B 3.1లో ఏ కాలము, బి కాలము, సి కాలము, ఈ కాలము ఆటో పాపులేట్ అవుతాయి. ఈ డి కాలం యాక్చువల్గా మనం మాన్యువల్గా ఎంట్రీస్ వేసుకుంటాం, రివర్స్ చార్జెస్ అనేది.
ఇక్కడ ఆటో పాపులేట్ అయిన ట్యాక్స్ లయబిలిటీని, ఈ ట్యాక్సబుల్ వాల్యూ, ఈ ట్యాక్స్ అమౌంట్ని మనము అక్టోబర్ మంత్ నుంచి ఎడిట్ చేయలేము, లాక్ అయిపోతుంది ఇది. థర్డ్ పాయింట్ ఏంటి అన్నప్పుడు క్రెడిట్ నోట్లు అండ్ ఐటీసీ రివర్సల్. ఈ పాయింట్ గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఖచ్చితంగా తెలుసుకోవాలి, లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ వన్ ఏంటి అన్నప్పుడు జిఎస్టీ టీడీఎస్లో ఈ ఇన్వాయిస్ వివరాలు అన్నాడు. జిఎస్టీఆర్ 7 రిటర్న్ ఎవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళు ఇన్వాయిస్ల్లో ఖచ్చితంగా జిఎస్టీ డిడక్షన్ డీటెయిల్స్, టీడీఎస్ డిడక్షన్ డీటెయిల్స్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి, ఖచ్చితంగా వెయ్యాలి క్లియర్గా. జిఎస్టీఆర్ 7 అనేది ఎవరు ఫైల్ చేస్తారు అంటే గవర్నమెంట్ ఎంటిటీస్. గవర్నమెంట్ ఎంటిటీస్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు జిఎస్టీఆర్ 7 రిటర్న్ ఫైల్ చేస్తారు. ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు జిఎస్టీతో పాటు టీడీఎస్ కూడా డిడక్ట్ చేస్తారు. సో వాళ్ళు వాళ్ళ ఇన్వాయిస్లో ఖచ్చితంగా టీడీఎస్ జిఎస్టీ డీటెయిల్స్తో పాటు టీడీఎస్ డిడక్షన్ డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి అని చెప్పారు. పెండింగ్ జిఎస్టీ రిటర్న్స్ ఓల్డర్ దెన్ 3 years విల్ బి బ్లాక్డ్ ఇన్ ద జిఎస్టీ పోర్టల్. పెండింగ్ జిఎస్టీ రిటర్న్స్ ఓల్డర్ దెన్ 3 years మనం రిటర్న్ ఫైల్ చేయాల్సిన డేటు నుంచి 3 years ఓల్డర్ రిటర్న్ ఫైలింగ్ అనేది బ్లాక్ చేసేస్తారు. మీరు జిఎస్టీఆర్ 1 కావచ్చు, 3B కావచ్చు, 9(9)C ఏ రిటర్న్ అయినా కూడా డ్యూ డేట్ నుంచి 3 years కంప్లీట్ అయిపోయింది అంటే అటువంటి రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయలేము, ఆ రిటర్న్స్ అన్ని బ్లాక్ చేసేస్తారు. కాబట్టి సో బిఫోర్ అక్టోబరే ఆ పెండింగ్ రిటర్న్స్ ఏదైనా ఉంటే ఫైల్ చేసుకోవాలి అని చెప్పారు. సో టోటల్ మనం ఎన్ని పాయింట్స్ చెప్పుకున్నాం ఇప్పుడు? ఫస్ట్ పాయింట్ ఏంటి? సో ఫస్ట్ పాయింట్ వచ్చి జిఎస్టీఆర్ 2B ఆటో పాపులేట్ అవ్వదు, మనం మాన్యువల్గా జనరేట్ చేసుకోవాలి, ఐటీసీ ఆటో పాపులేట్ అవ్వదు ఇంకా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి పెండింగ్ జిఎస్టీ రిటర్న్స్ ఓల్డర్ దెన్ 3 years విల్ బి బ్లాక్డ్ ఆన్ ద పోర్టల్. సో ఓల్డర్ దెన్ 3 years పెండింగ్ రిటర్న్స్ ఏమైనా ఉంటే అవి ఇంకా ఫైల్ చేయలేము, బ్లాక్ అయిపోతాయి. సో బిఫోర్ అక్టోబర్ మంత్ మనం ఫైల్ చేసేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం మనము? జిఎస్టీఆర్ 3B ట్యాక్స్ లయబిలిటీ కాలం లాక్ అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ చేంజ్ వచ్చి క్రెడిట్ నోట్ అండ్ ఐటీసీ రివర్సల్. క్రెడిట్ నోట్లలో కూడా మనకి చేంజెస్ వచ్చాయి. క్రెడిట్ నోట్లకు సంబంధించిన ఐటీసీ రివర్స్ వేయాలి అని చెప్పాడు. దీని గురించి కూడా మనం క్లియర్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ పాయింట్ వచ్చి జిఎస్టీఆర్ 7 రిటర్న్ ఎవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళు ఇన్వాయిస్లో జిఎస్టీ ప్లస్ టీడీఎస్ డీటెయిల్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఈ 5 చేంజెస్ మనకి మెయిన్గా వచ్చాయి ఈ మంత్లో. మనకి ఇప్పుడు డిఫికల్ట్ వచ్చి జిఎస్టీఆర్ 2B. సో మనం మాన్యువల్గా ఐటీసీ అనేది జనరేట్ చేసుకోవాలి, ఇది మనకి డిఫికల్ట్. నెక్స్ట్ ఇంకోటి వచ్చి మనకి క్రెడిట్ నోట్లో అండ్ ఐటీసీ రివర్సల్, ఇవి రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వీటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఐటీసీ ఆటో పాపులేట్ అవ్వదు అని చెప్పారు, దీని గురించి క్లియర్గా తెలుసుకుందాము. సో జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేస్తున్నాను. నేను మీకు చాలా వీడియోస్ చేశాను మా ఐఎంఎస్ గురించి, ఇంతకుముందు 2 వీడియోస్ చేశాను. ఐఎంఎస్ ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాము. మనకి ఆల్మోస్ట్ 1 year బిఫోర్ ఐఎంఎస్ ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే దాన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు మనకి ఈ అక్టోబర్ మంత్ నుంచి మనకి జిఎస్టీఆర్ 2B అనేది ఆటో పాపులేట్ అవ్వదు, మనం మాన్యువల్గా జనరేట్ చేసుకోవాలి అన్నారు. మాన్యువల్గా ఎలా జనరేట్ చేయాలి అన్నప్పుడు మీరు ఎవ్రీ మంత్ కూడా జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసేసిన తర్వాత 14వ తారీఖు తర్వాత మీరు ఏం చేస్తారు, 14 తర్వాత మీ జిఎస్టీఆర్ 2A 2B అనేది రీకన్సిలేషన్ చేసుకుంటారు. మీ బుక్ ఆఫ్ అకౌంట్స్లో ఉండే పర్చేస్ ఫైల్స్ తోటి జిఎస్టీ పోర్టల్లో ఆటో పాపులేట్ అయిన 2A 2Bని రీకన్సిలేషన్ చేసుకుంటారు. సో మన సప్లయర్స్ అందరూ రిటర్న్ ఫైల్ చేశారా లేదా, మీ సప్లయర్స్ రిటర్న్ ఫైల్ చేసేదాన్ని బట్టి 2A 2B అనేది మనకి ఆటో పాపులేట్ అవుతాయి. ఇప్పుడు ఎలా ఓపెన్ చేస్తాం? 2A 2B సర్వీసెస్కి వెళ్ళి రిటర్న్స్కి వెళ్తాము. రిటర్న్స్లో రిటర్న్ డాష్బోర్డ్ క్లిక్ చేయండి. రిటర్న్ డాష్బోర్డ్లో ఇక్కడ మంత్ తీసుకోవాలి. సో మనకి ఇంకా మనము సెప్టెంబర్ మంత్, అక్టోబర్ మంత్ రిటర్న్ ఫైల్ చేయలేదు కాబట్టి ఆగస్ట్ మంత్ తీసుకుంటున్నాను. చూడండి, సో మనకి ఇక్కడ 2A ఉంది, 2B ఉంది. మీ సప్లయర్ రిటర్న్ ఫైల్ చేసేసి ఉంటే అప్పుడు మనకి మీ సప్లయర్ అనే అతను జిఎస్టీఆర్ 1 రిటర్న్ సబ్మిట్ చేస్తే ఆ ఇన్వాయిస్ తాలూకా ఐటీసీ అనేది మనకి 2Bలో ఆటో పాపులేట్ అవుతుంది. 2B నుంచి ఐటీసీ 3Bలోకి ఆటో పాపులేట్ అవుతుంది. అప్పుడు మనకి ఈ పర్టికులర్ మంత్కి సంబంధించిన ఐటీసీ మనం క్లెయిమ్ చేసుకుంటాము. కానీ అక్టోబర్ మంత్ నుంచి మనకి ఇది ఆటో పాపులేట్ అవ్వదు.
ఓకేనా. మనమే మాన్యువల్గా జనరేట్ చేయాలి. ఎలా జనరేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సర్వీసెస్కి వెళ్ళండి. రిటర్న్స్లో చూడండి ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ IMS డాష్ బోర్డ్ క్లిక్ చేయండి. ఓకేనా. ఎవ్రీ మంత్ కూడా 1 రిటర్న్ ఫైల్ చేసేసిన తర్వాత సో మీరు మీ బుక్ ఆఫ్ అకౌంట్స్ తోటి మీ రీకన్సిలేషన్ చేసుకోవాలి. మీ బుక్ ఆఫ్ అకౌంట్స్లో ఉండే పర్చేజెస్ ఇక్కడ IMSలో ఉండే పర్చేజ్ బిల్స్ రీకన్సిలేషన్ చేసుకోవాలి. చూడండి ఇలా మనకి IMS ఓపెన్ అయింది. ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీ సప్లయర్స్ ఫైల్ చేసిన GST రిటర్న్స్ బేస్ చేసుకొని మనకి IMS అనేది ఆటో పాపులేట్ అవుతుంది. ఇక్కడ మీ సప్లయర్ అప్లోడ్ చేసిన B2B ఇన్వాయిస్లు, మీ సప్లయరు B2B ఇన్వాయిస్లో ఏదైనా అమెండ్మెంట్స్ చేసిన, మీ సప్లయరు డెబిట్ నోట్లు అప్డేట్ చేసిన, మీ సప్లయరు డెబిట్ నోట్స్ అమెండ్మెంట్స్ చేసిన, మీ సప్లయర్ అప్లోడ్ చేసిన క్రెడిట్ నోట్లో ఏదైనా అమెండ్మెంట్స్ చేసిన, మీ సప్లయరు కామర్స్ ఇన్వాయిసెస్ ఏదైనా అప్డేట్ చేసిన ఇక్కడ మనకి ఆటో పాపులేట్ అవుతాయి. అంటే మీ పర్చేస్ బిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఆటో పాపులేట్ అవుతాయి. ఓకేనా. సో మీ సప్లయర్ ఫైల్ చేసిన రిటర్న్ బేస్ చేసుకొని మనకి IMS అనేది ఆటో పాపులేట్ అవుతుంది. మీ పర్చేస్ బిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయమ్మా. సో నేను ఈ IMS గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను మా IMS గురించి, క్లిక్ చేసి నేర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి IMSలో వీళ్ళు ఓన్లీ B2B ఇన్వాయిస్లు మాత్రమే అప్డేట్ చేశారు. అంటే వీళ్ళకి టోటల్ పర్చేస్ బిల్స్ 14 ఉన్నాయి. వీళ్ళకి ఎటువంటి అమెండ్మెంట్స్ క్రెడిట్ నోట్లు ఇవేమీ లేవుమా. ఇక్కడ మీరు ఏం చేయాలి అన్నప్పుడు టోటల్ ఇన్వాయిస్లు 14 ఉన్నాయి. ఇక్కడ నో యాక్షన్లో 14 ఉన్నాయమ్మా. మనము ఇక్కడ ఆటో పాపులేట్ అయిన ఇన్వాయిస్ని యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేయలేదు, పెండింగ్ పెట్టలేదు. ఈ IMS అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే సో మనకి రావాల్సిన ITCని కరెక్ట్గా క్లెయిమ్ చేసుకోవడానికి IMSని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనవి కాని పర్చేస్ బిల్స్ ఏదైనా ఇక్కడికి వస్తే ఆ బిల్స్ని మనం రిజెక్ట్ చేసేసాము అంటే ఆ పర్చేస్ బిల్కి సంబంధించిన ITC మనం క్లెయిమ్ చేసుకోలేము. ఇక్కడ పెండింగ్ అంటే ఏంటి, మనకి పర్చేస్ బిల్స్ ఇక్కడ ఆటో పాపులేట్ అయ్యాయి. కొన్ని పర్చేస్ బిల్స్కి సంబంధించిన ITC మనం పెండింగ్లో పెట్టాలనుకుంటున్నాము. ఈ మంత్లో నేను కొన్ని పర్చేస్ బిల్స్కి సంబంధించిన ITC క్లెయిమ్ చేయాలనుకోవట్లేదు. అప్పుడు ఆ పర్చేస్ బిల్స్ని మీరు పెండింగ్లో పెట్టారు అంటే మీరు ఇన్వాయిస్ని పెండింగ్లో పెట్టినా రిజెక్ట్ చేసినా కూడా వాటికి సంబంధించిన ITC మనకి క్లెయిమ్ అవ్వదు. మీరు ఇన్వాయిస్ని రిజెక్ట్ చేసేస్తే ఫ్యూచర్లో కూడా రిజెక్ట్ చేసిన ఇన్వాయిస్కి సంబంధించిన ITC క్లెయిమ్ చేయలేరు. మీరు ఇన్వాయిస్లు పెండింగ్లో పెట్టారు అనుకోండి, మీకు ఏదైనా డౌట్ఫుల్గా ఉంది ఆ ఇన్వాయిస్కి సంబంధించిన ITC క్లెయిమ్ చేసుకోవాలా లేదా అని, అటువంటి ఇన్వాయిస్లు పెండింగ్లో పెట్టినప్పుడు ఫ్యూచర్లో పెండింగ్లో ఉన్నటువంటి ఇన్వాయిస్ తాలూకా ITC క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఈ మంత్లో మాత్రం క్లెయిమ్ చేయలేరు. టోటల్ 14 ఇన్వాయిస్లు ఉన్నాయి మనకి. వీటిల్లో నేను కొన్ని ఇన్వాయిస్ని రిజెక్ట్ చేసిన పెండింగ్లో పెట్టినా కూడా పెండింగ్లో పెట్టిన ఇన్వాయిస్ తాలూకా ITC, రిజెక్ట్ చేసిన ఇన్వాయిస్ తాలూకా ITCని మనం క్లెయిమ్ చేసుకోలేము. ఓన్లీ మీరు యాక్సెప్ట్ చేయాలి ఇన్వాయిస్ని. ఈ IMSలో మీరు ఎన్ని ఇన్వాయిస్ని యాక్సెప్ట్ చేస్తారో ఆ యాక్సెప్ట్ చేసిన ఇన్వాయిస్ తాలూకా ITC అనేది మీకు 2Bలో ఆటో జనరేట్ అవుతుంది. 2B నుంచి 3Bలోకి ఆటో పాపులేట్ అవుతుంది. అప్పుడు 3Bలో మనం ITC క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరు ఇప్పుడు ఈ 14 ఇన్వాయిస్ని యాక్సెప్ట్ చేయలేదు అన్నప్పుడు మీకు నెక్స్ట్ మంత్ నుంచి ITC 2Bలోకి ఆటో పాపులేట్ అవ్వదు. ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ క్లిక్ చేయండి, ఈ ఇన్వాయిస్ల పైన క్లిక్ చేయండి. చూడండి మీకు ఎన్ని 500 ఇన్వాయిస్లు ఉన్నా కూడా ఇక్కడ వచ్చేస్తాయి. చూడండి పేజెస్ వైజ్ వచ్చేస్తాయి. మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఇలాగా చూడండి టోటల్ 14 ఇన్వాయిస్లు ఉన్నాయి వీళ్ళకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ యాక్సెప్ట్ రికార్డ్ అని ఉంటుంది. రిజెక్ట్ చేయాలనుకుంటే రిజెక్ట్ క్లిక్ చేయండి, పెండింగ్ పెట్టాలనుకుంటే పెండింగ్ క్లిక్ చేసేయండి. ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తేనే మనకేమవుతుంది, ITC అనేది 2Bలోకి ఆటో పాపులేట్ అవుతుంది. మేడం ఒకటొకటే ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి, సో మనకి చాలా ఉంటాయి కదా, చాలా బిల్స్ ఉన్నప్పుడు అంటే సెలెక్ట్ చేసుకోండి ఒకేసారి. చూడండి ఇలా బల్క్గా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఆల్ రికార్డ్స్, కరెక్ట్ పేజ్ ఓన్లీ 10 రికార్డ్స్. సో చూడండి 10 రికార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలా, అన్నీ సెలెక్ట్ చేసుకోవాలా, మొత్తము మీకు ఎన్ని పర్చేస్ బిల్స్ ఉంటే అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా
లేకపోతే ఓన్లీ ఇది ఈ పేజ్లో ఉండే 10 ఇన్వాయిస్లే సెలెక్ట్ చేయాలి అంటే ఇది తీసుకోండి. టోటల్ ఇన్వాయిస్లు కావాలంటే సెకండ్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ ఇవ్వండిమా. చూడండి అన్నీ సెలెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ 10 ఇన్వాయిస్ని మీరు ఒకేసారి యాక్సెప్ట్ చేయొచ్చు. మేడం మాకు రిజెక్ట్ చేయాల్సిన ఇన్వాయిస్లు ఏమీ లేవు, పెండింగ్ పెట్టాల్సిన ఇన్వాయిస్లు ఏమీ లేవు అనుకున్నప్పుడు అన్నీ సెలెక్ట్ చేసుకొని ఒకేసారి చూడండి యాక్సెప్ట్ 10 రికార్డ్స్ అంటే అన్నీ యాక్సెప్ట్ అయిపోతాయి. ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి, ఎవరి ఇన్వాయిస్ రీకన్సిల్ చేసుకోవాలి. సో మన ఈ సప్లయర్ కరెక్టేనా, ఇది ఇన్వాయిస్ నెంబరు చూడండి మొత్తం కరెక్టా కాదా చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకొని తర్వాత ప్రొసీడ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి అన్సెలెక్ట్ చేసేసాను, నేను అన్సెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు పక్కకు స్క్రోల్ చేయండి. చూడండి పక్కకు స్క్రోల్ చేశారు అంటే ఇన్వాయిస్కు సంబంధించిన సోర్స్ రిటర్ను సోర్స్ ఫైలింగ్ స్టేటస్, ఇన్వాయిస్ డేటు, ఇన్వాయిస్ వాల్యూ, మొత్తము ప్లేస్ ఆఫ్ సప్లై, ఇన్వాయిస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. చూడండి మా ఇంటిగ్రేట్ ట్యాక్స్ అమౌంట్ అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. అన్ని డీటెయిల్స్ వచ్చాయి కదా మనకి. సో కాబట్టి ఇన్వాయిస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ఇది మీ పర్చేస్ బిల్ అవునా కాదా, ఈ ఇన్వాయిస్కి సంబంధించిన ఐటీసీ మీరు క్లెయిమ్ చేసుకోవాలా లేకపోతే పెండింగ్లో పెట్టాలా, రిజెక్ట్ చేయాలా అని ఆలోచించుకోండి. ఆలోచించుకొని ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్ నుంచి 2Bలోకి ఐటీసీ రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ క్లిక్ చేసుకోండి. 1 by 1 కూడా మీరు ఇలా 1 by 1 చేసుకోవచ్చు. లేకపోతే బల్క్గా కావాలి అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ రికార్డ్స్ ప్రొసీడ్ అవ్వండి. యాక్సెప్ట్ 14 రికార్డ్స్ క్లిక్ చేయండి మా. ఇలా క్లిక్ చేశారంటే అన్నీ యాక్సెప్ట్ అయిపోతాయి. చూడండి సేవ్ క్లిక్ చేయండి, బల్క్గా చేయొచ్చు ఒకేసారి. సేవ్ క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ యాక్షన్ ఫర్ సెలెక్టెడ్ రికార్డ్స్, ప్రొసీడ్ క్లిక్ చేయండి మా. ప్రొసీడ్ క్లిక్ చేశాను. ఇప్పుడు సేవ్ అయిపోయాయి మనకి డీటెయిల్స్ అన్నీ. చూడండి మళ్ళీ ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మొత్తం కూడా మనకి ఐఎంఎస్లో ఉన్నటువంటి ఇన్వాయిస్లన్నీ మనం యాక్సెప్ట్ చేసేసాము. ఆ ఇన్వాయిస్ తాలూకా ఐటీసీ మనకి 2Bలోకి ఆటో పాపులేట్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ మీరు ఇక్కడ బ్యాక్ టు సమరీ క్లిక్ చేయండి మా. చూడండి మనం ఇప్పుడు 14 ఇన్వాయిస్ యాక్సెప్ట్ చేసేసినట్టు ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఎన్ని ఇన్వాయిస్లు రిజెక్ట్ చేశారు, ఎన్ని పెండింగ్లో పెట్టారని కూడా వచ్చేస్తుంది. మీరు క్రెడిట్ నోట్లు డెబిట్ నోట్లు కూడా అలాగే చేయాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ ఐటీసీ అనేది మీకు 2Bలోకి ఆటో పాపులేట్ అవ్వాలి అంటే కంప్యూట్ GSTR 2B సెప్టెంబర్ 2025 క్లిక్ చేయాలి. ఈ బటన్ ఇప్పుడు మనకి ఆఫ్లైన్లో ఉంది. సో మనకి ఇప్పుడు డేట్ లేదు కాబట్టి ఈ బటన్ క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్గా ఈ 14 ఇన్వాయిస్ తాలూకా ఐటీసీ మొత్తం కూడా 2Bలోకి ఆటో పాపులేట్ అవుతుంది. 2B నుంచి 3Bలోకి అవుతుంది. అప్పుడు మనం వీటికి సంబంధించిన ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీరు అక్టోబర్ మంత్ నుంచి GSTR 2B అనేది ఎలా ఆటో జనరేట్ చేసుకోవాలి అనే దానికి ఎగ్జాంపుల్ మా ఇది. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆటో పాపులేట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయలేదు కాబట్టి నేను ప్రాక్టికల్గా చెప్పట్లేదు. నేను మళ్ళీ మీకు ప్రాక్టికల్గా ఒక వీడియో పెడతాను. సో ఈ విధంగా మీరు కంప్యూట్ GSTR 2B క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్గా 2B అనేది జనరేట్ అవుతుంది మీకు. ఓకేనా. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి, ఐఎంఎస్ చూసుకోవడం రావాలి మీకు. సో దీన్ని యాక్సెప్ట్ అంటే ఏంటి, రిజెక్టెడ్ అంటే ఏంటి, పెండింగ్ అంటే ఏంటో తెలుసుకొని సో మీరు దీన్ని కరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తేనే సో మీకు కరెక్ట్ ఐటీసీ 2Bలోకి వెళ్తుంది. 3Bలో కూడా మీరు కరెక్ట్ ఐటీసీ క్లెయిమ్ చేసుకోగలుగుతారు. సో రీకన్సిలేషన్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏముంది మనకి, క్రెడిట్ నోట్ల గురించి ఉంది. క్రెడిట్ నోట్లు అండ్ ఐటీసీ రివర్సల్ అని ఉంది. దీని గురించి చూద్దామా. ఈ క్రెడిట్ నోట్ల ఐటీసీ రివర్సల్ అంటే ఏంటి, ప్రజెంట్ మనం ఏం చేస్తున్నామా, మనము గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ మన కస్టమర్స్కి సేల్ చేస్తాము. సో మనం సేల్ చేసిన దాంట్లో ఏదైనా గూడ్స్ డిఫెక్టివ్ ఉంటే సో మనకి మన కస్టమరు మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. దట్ ఈస్ సేల్స్ రిటర్న్. సేల్స్ రిటర్న్ అన్నిటినీ మనం క్రెడిట్ నోట్లో వేసుకుంటాం, మీ కస్టమరు డెబిట్ నోట్లో వేసుకుంటారు. మనం ఏం చేస్తాము, ఈ మంత్లో మనకి ఎన్ని క్రెడిట్ నోట్లు ఉన్నాయో వాటిని GSTR 1లో అప్డేట్ చేసుకుంటాము. ఆటోమేటిక్గా మనకి ట్యాక్స్ లయబిలిటీ ట్యాక్స్ వాల్యూ అనేది రెడ్యూస్ అవుతుంది. కానీ ఈ చేంజెస్ ఏమొచ్చాయో చూద్దాము. సప్లయర్స్ క్రెడిట్ నోట్ల ద్వారా ట్యాక్స్ లయబిలిటీని నేరుగా తగ్గించలేరు. అక్టోబర్ మంత్ నుంచి మనం క్రెడిట్ నోట్లు వేసిన వెంటనే మన ట్యాక్స్ లయబిలిటీ అనేది లెస్ అవ్వదు ఈ మంత్ నుంచి. మరి ఏం చేయాలి, బయ్యర్ అనే అతను రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఈ క్రెడిట్ నోట్కి సంబంధించిన ఐటీసీని
రివర్స్ చేస్తే తను రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆ క్రెడిట్ నోట్లకు సంబంధించిన ఐటీసీని రివర్స్ వేశాడు అంటే అప్పుడు మన జిఎస్టీ పోర్టల్లో మన ట్యాక్స్ లయబిలిటీ తగ్గుతుంది. ఓకేనా, సప్లయర్ ట్యాక్స్ లయబిలిటీ తగ్గుతుంది. సో సప్లయరు బయ్యర్ ఇది గుర్తుపెట్టుకోండి. సప్లయర్ ఎవరు? మనం సేల్ చేస్తున్నాం కాబట్టి మనం సప్లయరు, మన దగ్గర కొనుక్కునే వాళ్ళు బయ్యరు. ఓకేనా, సో మనం క్రెడిట్ నోట్లు అప్డేట్ చేస్తే కూడా ఈ మంత్ నుంచి మన ట్యాక్స్ లయబిలిటీ అనేది తగ్గదు ఆటోమేటిక్గా. బయ్యర్ అనే అతను ఐటీసీ రివర్స్ వేసిన తర్వాత మాత్రమే మన జిఎస్టీ పోర్టల్లో ట్యాక్స్ లయబిలిటీ తగ్గుతుంది. రెండు పార్టీలు రికార్డులు సరిపోయేలా ఇది సహాయపడుతుంది. 2 పార్టీస్ అంటే సప్లయర్ జిఎస్టీ అకౌంట్ ప్లస్ బయ్యర్స్ జిఎస్టీ అకౌంట్స్ కూడా వాల్యూస్ కరెక్ట్గా ఉండేటట్టు ఇది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని కూడా మీరు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది కూడా మనకి జిఎస్టీ రీకన్సిలేషన్ చేసుకునేటప్పుడు ఐటీసీ క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ క్రెడిట్ నోట్లు ఉండేవాళ్ళు ఐటీసీ మీ బయ్యర్ అనే అతను ఐటీసీ రివర్స్ వేశాడా లేదా చెక్ చేసుకొని తర్వాత మాత్రమే ఐటీసీ క్లెయిమ్ చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్ మనకి కాంప్లికేటెడ్. మా జిఎస్టీఆర్ 2B కావచ్చు 3B రెండు కాంప్లికేటెడ్ కాబట్టి చాలా హుషారుగా మనం రిటర్న్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. మిగతా అన్నీ కూడా మనకి ఈజీనే, ఈ 2 మనకి డిఫికల్ట్. సో జిఎస్టీలో వచ్చిన మేజర్ చేంజెస్ ఏంటో మనం నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ పాయింట్ గురించి ఇంకోసారి డిస్కస్ చేద్దాం. క్రెడిట్ నోట్ ఐటీసీ రివర్సల్. ఇక్కడ చూడండి, సో మనం ఇక్కడ ఇన్వాయిస్లు వేసుకున్నాము. జిఎస్టీ రిపోర్ట్స్ ఓపెన్ చేద్దామా. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, సో స్టాచ్యుటరీ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీఆర్ 1 ఓపెన్ చేస్తున్నాను. మనకి ఇక్కడే కదా క్రెడిట్ నోట్లు ఉండేది. పీరియడ్ తీసుకోండి మా. సో నేను అక్టోబర్ మంత్ ఓపెన్ చేస్తున్నాను. మా చూడండి, ఇక్కడ మనము రెగ్యులర్ డీలర్కి సేల్ చేసాము. ఎవరికి? మురళీ కంప్యూటర్స్ వాళ్ళకి గూడ్స్ సేల్ చేసాము. ఇక్కడ ట్యాక్సబుల్ వాల్యూ ట్యాక్స్ అమౌంట్ కూడా ఆటో పాపులేట్ అయ్యింది మనకి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ రిటర్న్ ఉంది సేమ్. ఓకేనా, క్రెడిట్ నోట్ అనమాట, రిటర్న్ ఉంది. ఇది మనకి మురళీ కంప్యూటర్స్ నుంచి రిటర్న్ వచ్చింది. ఈ ట్యాక్సబుల్ అమౌంట్ నుంచి రిటర్న్ వాల్యూ అనేది మైనస్ అయిపోయింది. చూడండి ఆటోమేటిక్గా మైనస్ అయిపోయింది. మనం జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు కూడా మన సేల్స్ బిల్స్ సేల్స్ రిటర్న్ క్రెడిట్ నోట్ వేసిన వెంటనే ట్యాక్స్ లయబిలిటీ మైనస్ అయ్యేది. కానీ మనకి అక్టోబర్ మంత్ నుంచి అలా కాదనమాట. ఓకేనా, సో మనం రివర్సల్ వేయాలి. రివర్స్ ఎక్కడ వేయాలి మేడం అని మీకు డౌట్ రావచ్చు. రివర్స్ ఎక్కడ వేయాలి అన్నప్పుడు సో జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్కి వెళ్ళండి. డాష్ బోర్డ్లో చూడండి ఫైల్ రిటర్న్స్కి వెళ్ళండి. డాష్ బోర్డ్లో ఫైల్ రిటర్న్స్కి వెళ్ళిన తర్వాత మనం మామూలుగా జిఎస్టీఆర్ 3B రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఐటీసీ రివర్స్ వేస్తాము. చూడండి, క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఈ క్రెడిట్ నోట్కి సంబంధించిన చేంజెస్ ఏదైతే ఉన్నాయో అది మనకి ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు ఫ్రమ్ 1 అక్టోబర్ 2025 నుంచి మా క్రెడిట్ నోట్స్ న్యూ జిఎస్టీ రూల్ అని క్రెడిట్ నోట్స్. సో క్రెడిట్ నోట్స్కి సంబంధించి జిఎస్టీ రూల్ అనేది 1 అక్టోబర్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది మా. అంటే మనం 1 అక్టోబర్ తర్వాత ఏవైతే క్రెడిట్ నోట్లు ఇష్యూ చేస్తామో వాటికి మాత్రమే ఈ రూల్ అప్లికబుల్ అవుతుంది. అక్టోబర్ 1కు ముందు మీరు క్రెడిట్ నోట్లు ఇష్యూ చేస్తుంటే వాటికి ఈ రూల్ అప్లికబుల్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. సో వ్యూ జిఎస్టీఆర్ 3B వ్యూ చేస్తున్నాను. సో లాస్ట్ మంత్ ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం 4th కాలం ఇక్కడ ఎలిజిబుల్ ఐటీసీ కాలం ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి మనకి జిఎస్టీఆర్ 3Bలో 4th కాలం ఎలిజిబుల్ ఐటీసీలో ఐటీసీ రివర్సల్ అని ఉంటుంది. ఇక్కడ 2nd కాలంలో మీరు ఐటీసీ రివర్స్లో వేయాలి. ఇప్పుడు నేను ఎంత ఇక్కడ రివర్స్లో వేయాలి? నేను మురళీ కంప్యూటర్ వాళ్ళకి సేల్ చేశాను, వాళ్ళు మనకి రిటర్న్ ఇచ్చేస్తున్నారు. మనం జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఈ సేల్స్ బిల్లు సేల్స్ రిటర్న్ 2 కూడా అప్డేట్ చేసుకుంటామా. కానీ ఈ మురళీ కంప్యూటర్ వాళ్ళు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఇక్కడ ఐటీసీ రివర్స్లో వేయాలి. ఈ 20,000 ట్యాక్సబుల్ అమౌంట్ ఈ చూడండి బి కాలంలో, 2nd అదర్స్ కాలంలో. నెక్స్ట్ ట్యాక్స్ అమౌంట్ 1800 ఇక్కడ వేసుకున్నారు అంటే మన జిఎస్టీ పోర్టల్లో ట్యాక్స్ లయబిలిటీ తగ్గుతుంది. సో అలా చేసుకోవాలి, డైరెక్ట్గా తగ్గదనమాట నెక్స్ట్ మంత్ నుంచి. సో నేను రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఇది ప్రాక్టికల్గా చెప్తాను, సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో జిఎస్టీలో మనకు వచ్చిన న్యూ చేంజెస్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను.
ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి, చాలా మందికి ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.